షాద్నగర్ దళిత మహిళ సునీతపై పోలీసులు హింసా ఘటన వెనుక మరొక కోణం ఆవిష్కృతం కావడం చాలా బాధాకరమని ఎస్సీ ఎస్టీ గిరిజన ఆదివాసీ సంఘాల నాయకులున్నారు. ఈ ఘటనను ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం దారుణమన్నారు. అసలు ఈ వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు జరిపితే మరెన్నో విషయాలు వెలుగు చూస్తాయని, ఈ అంశాన్ని ఒకవైపు చూసి బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు సరికావని ఆదివాసీ గిరిజన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ రఘు అన్నారు. ఆదివాసీ సంఘాలు, కాంగ్రెస్ నాయకులు హరిజనవాడకు చెందిన బాధితుడు నాగేందర్, అతని సోదరి రేణుక, భార్య నీలవేణి కుటుంబ సభ్యులు పరామర్శించారు. నాగేందర్ ఇంట్లో 24 తులాల బంగారం, 2 లక్షల రూపాయల నగదు పోయిందని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఇంటి పక్కనే ఉంటున్న సునీత అనే దళిత మహిళ, అతని భర్త భీమయ్యలను పోలీసులు అనుమానితులుగా అదుపులోకి తీసుకున్నట్లు రఘు వివరించారు. అయితే పోలీసులు దళిత మహిళ సునీతను కొట్టిన అంశాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. అయితే నిజ నిజాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం బీఆర్ఎస్ నేతలకు సరికాదని వారు హితవు పలికారు. నిరాహార దీక్షలన్నా చేస్తాను, లేకుంటే పోసుకొని పోవాలన్నా చేస్తాను. నాకు ఇంకొక ఆప్షన్ గడపడట్లేదు సార్. మీ కాళ్ళు పట్టుకుంటా నేను. అమ్మాయి పెళ్లి కోసం దాచుకున్న సొమ్మంతా దోచుకోబడ్డదని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే, ఇప్పుడు సునీతమ్మ కూడా పెట్టినప్పుడు చూసే పోలీసులు వాళ్ళని విచారిస్తే, విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి రాజకీయ నాయకులు, వీళ్ళకి అండగా నిలబడాల్సిన రాజకీయ నాయకులు ఈ రోజు ఏదో న్యాయం జరిగినటువంటి కుటుంబాన్ని పక్కన పెట్టేసి కనీసం పలకరించకుండా, ఇల్లు దళిత కుటుంబమే, వాళ్ళు దళిత కుటుంబమే కదా, కేవలం రాజకీయ లబ్ధి కోసం, రాజకీయంగా బురద జల్లడం కోసం పెద్ద ఎత్తున నిన్న పకడ్బందీగా ప్లాన్ చేసుకొని చేసినటువంటి కార్యక్రమం. రౌడీ షీటర్ ఉన్నాయని 28 కేసులు ఉన్నటువంటి ఒక నాయకుడు రౌడీ షీటర్ గురించి మాట్లాడు. అది ఎక్కడ విచిత్రం అర్థం కాదు. ప్రజాప్రతినిధి ఉన్న తర్వాత కూడా ఆయన జ్ఞానోదయం కలగలేదంటే నవ్వుకుంటున్నారు. ఆయన స్టేట్మెంట్, ఆయన ఏదో కొంపలు ఆరిపోయినని చెప్పి అక్కడ 1,00,000 రూపాయలు